ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా కమీనే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్షియన్ గల్ఫ్ దినోత్సవం సందర్భంగా ఆయన స్పందిస్తూ వేల కిలోమీటర్ల దూరం నుంచి దుర్బుద్ధితో వచ్చే అమెరికన్లకు పర్షియన్ గల్ఫ్ లో నీటి అడుగున సముద్రంలో మునిగిపోవడం తప్ప మరెక్కడా చోటు ఉండదు అని హెచ్చరించారు. అమెరికాను పెద్ద సైతానుగా అభివర్ణించిన ఆయన హార్ముజ్ జలసంధిపై తమ పూర్తి నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ అణుక్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపదగా అభివర్ణిస్తూ వాటిని ప్రాణాలకు తెగించి రక్షించుకుంటామని ముజ్తబా ఉద్ఘాటించారు. అణు అస్త్రాన్ని తయారీ ప్రణాళికలను వదులుకోవాలన్న ట్రంప్ డిమాండ్ను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. ట్రంప్ కొత్త వ్యూహం ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఓడరేవుల దిగ్భ్రాంతికి మరింత కఠినతరం చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $126కు చేరడంతో అమెరికాపై ఒత్తిడి పెరుగుతుంది. దీనిని అధిగమించేందుకు హార్ముజ్ జలసంధిని తెరిచేలా ట్రంప్ ఒక కొత్త ప్రణాళికను ప్రారంభించారు. ఇరాన్ ఇంధన సరఫరాకు విఘాతం కలిగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, దీనికోసం మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటామని వాషింగ్టన్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారూమ్ ఇరాన్ మాట్లాడుతూ త్వరలోనే ఒక సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని, అది అమెరికాకు గుండెపోటు తెప్పిస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా దిగ్బంధనం చేస్తున్నప్పటికీ తమ నౌకలు రాకపోకలు సాగిస్తాయని, తమ ప్రజలు ప్రాణ త్యాగాలకు ప్రతీకారం తీర్చుకుంటాము అని ఆయన హెచ్చరించారు. అంతర్జాతీయ మద్దతు హెచ్చరికలు ఈ ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామాలకు చోటు చేసుకుంటున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడుతూ ఇరాన్ పై భూతాల దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అమెరికా దిగ్బంధనంతో ఇబ్బంది పడుతున్న ఇరాన్ కోసం పాకిస్తాన్ తన 6 అత్యవసర భూ మార్గాలను కూడా తెరిచింది. దీనివల్ల ఇరాన్ కు సరఫరా రవాణా సులభతరం కానుంది. ఇక ఇరాన్ పై మళ్లీ దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కచ్ ప్రకటించారు. మొత్తానికి ఇరాన్ తన అణుసత్తా చాటేందుకు, అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో గల్ఫ్ ప్రాంతాలు యుద్ధ భూమిని తలపిస్తుంది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశమైతే ఉంది.